కోడిపిల్ల తన తల్లితో ఇలా అడిగింది, అమ్మ, మనుషుల్లాగా మనకు పుట్టగానే పేరు ఎందుకు పెట్టారు? తల్లి ఇలా చెప్పింది, బిడ్డ, మనము పుట్టినప్పుడు కాదు, చచ్చాకనే పేరు పెడతారు. చికెన్ టిక్కా, చికెన్ చిల్లీ, చికెన్ మంచూరియా, చికెన్ 65 ఇలా. తాగుబోతులు ఎంత చదువు రాని వాడైనా సరే తాగే క్వార్టర్ని 3 పెగ్గులు పోసేటప్పుడు మాత్రం ఒక సైంటిస్ట్ లాగా వ్యవహరిస్తారు. ఒక అబ్బాయి దేవునితో ఇలా అన్నాడు, దేవుడా, ప్రొద్దున లేచేసరికి నాకు ఒక సైకిల్ కావాలి, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరికీ ఉంది అని చెప్పి పడుకున్నాడు. ప్రొద్దున లేచేసరికి ఎదుట సైకిల్ లేదు. అబ్బాయికి బాగా కోపం వచ్చేసింది. వెంటనే దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న వినాయకుని విగ్రహాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు శివునితో ఇలా అన్నాడు, మీ అబ్బాయి మీకు కావాలంటే సైకిల్ తీసుకొని గుడి వెనకాలకి రండి. ఎవరో కొందరు అదృష్టవంతులకు మాత్రమే కళల్లోకి అందమైన అమ్మాయిలు కనిపిస్తారు. ఇక నా కళల్లోకి నేను ఒకసారి చచ్చిపోతాను, ఒకసారి పడిపోతాను, ఇంకోసారి దయ్యమచ్చి ఎత్తుకపోతుంది. మీకు స్వర్గలోక ప్రాప్తి కావాలంటే తల్లి పాదాలు ఒత్తండి. అవి మీ తల్లి అయినా పర్లేదు, మీ పిల్లల తల్లి అయినా పర్లేదు. ఎప్పుడైనా మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నామని బాధపడితే లైట్లన్నీ బంద్ చేసి హర్రర్ సినిమా పెట్టుకోండి. ఒంటరితనం కథం. మీకు ఎప్పుడు వెనుక ఎవరో ఉన్నట్టే ఉంటుంది, ఎప్పుడు వెనుక ఎవరో ఉన్నట్టే ఉంటుంది, ఎప్పుడు వెనుక ఎవరో ఉన్నట్టే ఉంటుంది. ఇంట్లో అబ్బాయి పుట్టినప్పుడు కుటుంబ సభ్యులందరూ ఏమంటారంటే, అమ్మ, వీడి ముక్కు అచ్చం నాలాగే ఉంది, నాన్న, వీడి కళ్ళు అచ్చం నాలాగే ఉన్నాయి, మామ, లేదు లేదు వీడి పెదాలు నాలాగా ఉన్నాయి, పిన్ని, వీడి బుగ్గలు అచ్చం నాలాగే ఉన్నాయి, బాబాయ్, వీడి వెంట్రుకలు మాత్రం నాలాగా ఉన్నాయి. అదే వీడి పెద్దయి ఏ అమ్మాయిని అన్న వేడిపిస్తే మాత్రం అప్పుడు అంటారు, ఎదవకి ఎవడి పోలికలు వచ్చాయో ఏందో. సత్యయుగంలో కోపం వస్తే శాపం పెట్టేవాళ్ళు, కానీ కలియుగంలో కోపం వస్తే బ్లాక్ లిస్ట్లో పెడతారు వాట్సాప్లో. ఇది డిజిటల్ శాపం. నాకొకటి అర్థం కాదు, సాయంత్రం 6 కాగానే ఈ దోమలన్నీ ఇండ్లలోకి ఎలా వస్తున్నాయి? వృద్ధన సమయంలో ఇవి ఎక్కడ ఉంటున్నాయి? ఏ ఆఫీసులో పనిచేస్తున్నాయి? వీటిని 6 కాగానే బెల్లు కొట్టి మరీ పంపిస్తున్నారు. ఎవరు వాళ్ళు? మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలపండి. లైక్ చేయడం మర్చిపోకండి.